కాకర్ల వెంకట్రామిరెడ్డి పాయింట్స్. ఉద్యోగులను వేధించేందుకే జీవో 1426 అగ్రీడ్ లిస్ట్ సిస్టమ్. ప్రభుత్వానికి నచ్చని ఉద్యోగులను టార్గెట్ చేసి నిఘా పెట్టే ప్రయత్నం. ఉద్యోగులను ఏసీబీ కేసులు, సస్పెన్షన్ల పేరుతో భయపెట్టే విధానం. డిఏ లేదు, పీఆర్సీ లేదు, ఐఆర్ లేదు, వేల కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వేధింపులకు కొత్త జీవోలు ఎందుకు? 2003లో తీసుకొచ్చిన విధానాన్ని మళ్లీ బయటకు తీసుకొచ్చిన ప్రభుత్వం. ఉద్యోగులను కంట్రోల్లో పెట్టేందుకు ఈ కొత్త జీవో. రాజకీయ కక్షల కోసం ఉద్యోగులు పోలీసులను వాడుకోవడం దారుణం. గత టీడీపీ ప్రభుత్వంలో 173 మంది ఉద్యోగులపై ఏసీబీ కేసులు. నచ్చని అధికారులను బ్లాక్మెయిల్ చేసేందుకే ఇప్పుడు మళ్లీ కొత్త విధానం. ఉద్యోగులను గౌరవంగా చూసుకుంటున్నామన్న హామీ ఏమైంది? జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి ఒక్కరోజు ముందే జీవో ఇవ్వడంతో ఆంతర్యం ఏంటి? డిఏపీఆర్సీ, ఐఆర్ పై చర్చను పక్కదారి పట్టించేందుకే జీవో 1426. ఉద్యోగుల బకాయిలు 20,000 నుంచి 40 నుంచి 50,000 కోట్లకు పెరిగాయి. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన రోడ్ మ్యాప్, గడువుతో కూడిన హామీ సాధించాలి. ఉద్యోగుల ఆవేదనను ప్రభుత్వం ఇకనైనా అర్థం చేసుకోవాలి. ఉద్యోగులకు రావాల్సిన డిఏలు, బకాయిలను వెంటనే చెల్లించాలి. ఉద్యోగులతో మళ్లీ ఘర్షణకు దిగితే ప్రభుత్వానికి నష్టం. 1999, 2004 నాటి ఉద్యోగ వ్యతిరేక విధానాలను మళ్లీ అమలు చేస్తున్నారు. మాయా ప్రపంచం నుంచి బయటకు వచ్చి ఉద్యోగుల సమస్యలపై సీఎం దృష్టి పెట్టాలి. ఏంటంటే ప్రభుత్వం ఉద్యోగులు కొందరిని, గజెటెడ్ ఆఫీసర్లో కొందరిని ఒక లిస్టు తయారు చేస్తుంది. వాళ్ళు చెప్పింది కంప్లైంట్ల ప్రకారం అని. కానీ ప్రభుత్వం ఎవరికైతే నచ్చిన వాళ్ళందరినీ ఒక లిస్టు తయారు చేసి ఆ అధికారుల మీద, వాళ్ళ ఆస్తుల మీద నిఘా, వాళ్ళ ప్రవర్తన మీద నిఘా, వాళ్ళు ఎక్కడ పోతున్నారు, వాళ్ళు ఎవరిని గెలుస్తున్నారు అని నిఘా. అంటే ఉద్యోగులను మేము చెప్పిన మాట వినకపోతే మిమ్మల్ని ఈ లిస్టులో పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మిమ్మల్ని వెంటాడతాం, మీ మీద ఏసీబీ కేసులు పెడతాం, మిమ్మల్ని సస్పెండ్ చేస్తామని బెదిరించడానికి ప్రభుత్వం ఇలాంటి జీవో తీసుకొచ్చింది. మీరు ఉద్యోగులకు ఇవ్వాల్సిన అన్ని పెండింగ్ పెట్టి, ఉద్యోగులు ఒక డిఏ ఇవ్వరు, ఒక పీఆర్సీ ఇవ్వరు, ఒక ఐఆర్ ఇవ్వరు, పెండింగ్ బిల్స్ అన్ని పక్కన పెట్టిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఒక్కటి కూడా చేయకుండా ఉద్యోగులు ఇబ్బంది పెట్టే ఇలాంటి పనులను చేయడం ఎంతవరకు సమంజసం? ఎప్పుడు కూడా ప్రభుత్వం అంటే అసలు టీడీపీ ప్రభుత్వానికి ఉద్యోగులు అంటే ఇంత కక్ష ఏమో అర్థం కాదు. ఇప్పుడే గతంలో కూడా చాలాసార్లు ముఖ్యమంత్రి గారు గతంలో మనసులో మాటని 99 ఆ టైంలో మనసులో మాటని ఒక పుస్తకం రాసుకున్నారు. ఆ పుస్తకంలో ఉద్యోగులను ఎట్లా ఇబ్బంది పెట్టాలో అన్ని చాలా వివరంగా రాసుకున్నాయి. అంటే ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ ఉండకూడదు, అంటే పర్మనెంట్ జాబ్ పర్మనెంట్ అనే పదం ఉంటే వాళ్ళు పనిచేయరు, ఉద్యోగులు రిటైర్మెంట్ వయసు ఉండేది, రిటైర్మెంట్ వయసు అనేది ఉండకూడదు, ఫిక్స్డ్ ఉండకూడదు, ఇలా రకరకాలుగా అంటే ఉద్యోగులను ఎట్లా ఇబ్బంది పెట్టాలో ఆ బుక్లు రాసుకున్నాడు ఆయన. దాని ప్రకారమే ఆ బుక్లో అన్ని జీవోలు ఇచ్చింది. అప్పుడే ఇచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టమ్, అంటే ఎంపిక చేసిన ఉద్యోగులు, తమకు నచ్చని ఉద్యోగులను టార్గెట్ చేసి వాళ్ళని వేధించే కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇచ్చిన జీవో కాదు, అది 2003లో ఇచ్చింది జీవో. ఇదే జీవో 2003లో ఇచ్చింది. అయితే అప్పుడు గవర్నమెంట్ వెళ్ళిపోయే ముందు 2 నెలల ముందు 3 నెలల ముందో ఇచ్చిండ్రు. ఈ ప్రభుత్వం మారిపోయిన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగుల పట్ల ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి అలాంటి జీవోలను పక్కన పెట్టేసిండ్రు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని బయటకు తీసిండ్రు, మళ్ళీ ఉద్యోగులను ఎట్లా వేధించాలని. ఎందుకంటే 3 రోజుల కింద, ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల కిందట ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ లో మాట్లాడిన వీడియోలు ఉంటాయి, మీరు చూడండి.